500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో కల కన్నారు. ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలవను మరువలేకపోయారు. మర్నాడు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము, అసలు గాల్లో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు రాయలవారు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమానం ఇస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలవారి కల మాత్రం నెరవేరలేదు. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయలవారిని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలవారు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణాలున్నాయి స్వామి, ఒకరు దొంగిలించుకుపోయారు, నాకు వారెవరో తెలుసు, నా నాణాలు నాకు ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయలు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడబడడం చూసి, నీకేమీ భయం లేదు, చెప్పు అని రాయలు ప్రోత్సహించారు. నా 100 నాణాలు దొంగిలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయలు గారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన అభినందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.